ఉదయం శనివార వ్రతం చేసుకున్నాక తిరిగి మళ్ళీ సాయంత్రం ఏం చేయాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. ముందుగా ఉదయం పెట్టుకున్న పూలని తీసి మళ్ళీ ఫ్రెష్‌గా ఉన్న పూలని పెట్టుకోవాలి. ఈరోజు స్వామివారి పటాన్ని కదిలించేయాలి. రేపు అనగా ఆదివారం పూజలో పెట్టుకున్న దీపాలని, పూలని గంగలో కలిపేసుకోవాలి. ఇంటి దగ్గర అలా ఏమీ లేదన్నప్పుడు దీపాలని ఆవుకు తినిపించి పూలని చెట్ల దగ్గర వేసుకుంటే సరిపోతుంది. ఇక స్వామివారిని కదిలించాక దీపారాధన చేసుకొని ఒక అతిథిని పిలిచి భోజనం పెట్టి వాళ్ళు తిన్నాక మనం ఉపవాసం చెల్లించుకోవాలి. అలా కానప్పుడు నేనైతే స్వామివారికి భోజనం పెట్టుకున్న తర్వాత నేను ఆ భోజనాన్ని స్వీకరించాను. ఎందుకంటే నేను హాస్టల్‌లో ఉంటున్నా అలా ఎవరు రారు కాబట్టి నేనైతే ఈ విధంగా చేసుకున్నాను. మీకు వీలు కానప్పుడు కూడా మీరిలా చేసుకోవచ్చు. స్వామివారికి సమర్పించుకునే భోజనంలో కానీ, మీరు స్వీకరించే భోజనంలో కానీ ఉల్లి, ఎల్లుల్లి అనేది లేకుండా చూసుకోండి. ఆ రెండిటిని వాడకుండానే భోజనం తయారు చేసుకోవాలి. స్వామివారికి వేసుకునే యాలకుల మాలని తిరిగి మళ్ళీ వ్రతం చేసిన నాడు మార్చుకోవాలి. ఆదివారం నాన్ వెజ్ తినొచ్చా అన్న సందేహం అందరికీ ఉంటుంది కదా! పూజలో పెట్టుకున్న సామాగ్రిని ఆదివారం నాడు మనం ఎక్కడక్కడ సర్దేసుకొని పూలని గంగలో కలిపిన తర్వాత ఇంట్లో అయినా వండుకొని తినొచ్చు. నాకైతే దీపాలని, పూలని మీకు చెప్పిన విధంగా చేసుకోవడానికి వీలు కాలేదు. అందుకని నేను నీళ్ళల్లో ఈ విధంగా పిండి దీపాలని కలిపేసి ఆ నీళ్ళని మొక్కలకి పోసేసుకున్నాను.